తాడేపల్లి కొత్తూరు సచివాలయంలో శనివారం రీసైక్లింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఓ రిపోర్ట్. త్రిబులర్ సెంటర్ పునర్వినియోగ రీసైకిల్ చేయు వస్తువుల స్వీకరణ మరియు పంపిణీ కేంద్రాన్ని ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు వాడని వస్తువులు ఏవైనా ఉంటే బుక్స్ గాని, బట్టలు గాని, ఇతర వస్తువులు ఈ త్రిబులర్ సెంటర్ పునర్వినియోగ రీసైకిల్ చేయు వస్తువుల స్వీకరణ పంపిణీ కేంద్రంలో పెట్టవచ్చని, అవసరమైన వాటిని తీసుకుని వెళ్లవచ్చని అన్నారు. తాడేపల్లిలో 3 చోట్ల త్రిబులర్ సెంటర్ కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. తాడేపల్లి కొత్తూరు సచివాలయంలో, ఉండవల్లి సచివాలయం పరిధిలో, కుంచనపల్లి సచివాలయ పరిధిలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు వల్లూరు శివరామకృష్ణ, టీడీపీ నాయకులు మేక పుల్లారెడ్డి, అద్దంకి మురళి, కేళి వెంకటేశ్వరరావు, ఇట్టా భాస్కర్, కొర్రపాటి విజయ్ కుమార్, జి నాగేశ్వరరావు, టి భాస్కర్, సుధాకర్, నవీన్, పొట్లబతిని శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు గట్ల శివకొండారెడ్డి, గుట్టపు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్లో ఎంఈఓల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. రిపోర్ట్. ఎంటీఎంసీ పరిధిలోని వివిధ పాఠశాలల్లో కొత్తగా చేరే విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చే కార్యక్రమం ఆరంభమైంది. ఇందులో భాగంగా కొత్తపేట బిఆర్ నగర్ స్కూల్లో బడిబాట నిర్వహించారు. ప్రభుత్వ పథకాలైన మధ్యాహ్న భోజనం, ఫ్రీ బుక్స్, తల్లికి వందనం తదితర పథకాలను వివరించారు. ఎంటీఎంసీ పరిధిలోని అన్ని పాఠశాలల్లో అర్హులైన టీచర్స్చే పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో 1 నుండి 10వ తరగతి వరకు బోధన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ 1 శ్రీమతి ఉషాకుమారి, ఎంఈఓ 2 ఎన్ బాబు, వివిధ స్కూల్స్ హెచ్ఎంలు సంగినేని శ్రీనివాసరావు, శ్రీమతి జి ఉషాలక్ష్మి, సిఆర్పీలు నాగమణి, ధనలక్ష్మి, అజయ్, మధు, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యామంత్రి వర్యులు, మంగళగిరి ఎమ్మెల్యే ప్రభుత్వ విద్యకు ఉన్నత సౌకర్యాలను కల్పిస్తున్నారని వారికి ఈ సందర్భంగా ఎంఈఓలు కృతజ్ఞతలు తెలిపారు.